పాకిస్తాన్కి గోబగుయ్యమంటోంది. తను ఏ తీవ్రవాదంతో భారత్ని వణికించింది, ఇప్పుడు అదే తీవ్రవాదం వాళ్ళనే వణికిస్తుంది. వాళ్ళు తయారు చేసిన తీవ్రవాదులు వాళ్ళనే చంపి ప్రాణాలు తీస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని మనకి ముంబై లాంటిది. కరాచీలోని పాకిస్తాన్ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ని దారుణంగా దెబ్బతీశారు. రాత్రి తెహ్రీక్ ఈ తాలిబాన్ వాళ్ళ అంటే కాదు, అత్యంత రద్దీగా ఉండే గులిస్తానియా జౌహార్ ప్రాంతంలో ఇది జరిగింది. ఉగ్రవాదులు ముందుగా పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని రేంజర్స్ బెట్టాలియన్ ప్రధాన కార్యాలయం గేటు విడిగొట్టి పేల్చేశారు. మన పార్లమెంట్ మీద దాడి జరిగినటువంటి సందర్భంలో, పఠాన్కోట్లో దాడి సందర్భంలో కూడా ఇట్లాంటి గేమ్స్ ఆడారు. ఆ తర్వాత అత్యాధునిక ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు లోపలికి దూసుకెళ్లారు. పార్లమెంట్లో జరిగినటువంటి ఇదే సేమ్ మోడల్ అన్నమాట. గ్రెనేడ్లు, ఆటోమేటిక్ గన్లతో దాదాపు 90 నిమిషాల పాటు అక్కడ హోరాహోరీ కాల్పులు జరిగినాయి. అయితే ఫస్ట్ తెహ్రీక్ తాలిబాన్ కాదనుకున్నారు. తర్వాత తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కాకుండా జమాత్ ఉల్ అహ్రార్ అని చెప్పింది. అది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనుబంధ సంస్థ అని చెప్పేసి పాకిస్తాన్ చెప్తుంది. ఈ ఆపరేషన్లో తమ వైపు నుండి 9 మంది ఆత్మాహుతి సభ్యులు పాల్గొన్నారన్నటువంటిది ఈ జమాత్ ఉల్ అహ్రార్ ప్రకటించింది. 4 రేంజర్స్ సిబ్బందితో పాటు పలువురు ఉగ్రవాదులకి హతమయ్యారు. కొందరు పౌరులు కూడా గాయపడ్డారని పాకిస్తాన్ చెబుతుంది. కనీసం 40-50 మంది చచ్చిపోయి ఉంటారన్నటువంటిది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తున్నారు. బెలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వాలకు పరిమితమైంది. ఈ దఫా ఏకంగా కరాచీ మీద దాడి చేయటం, బాంబే మీద దాడిని చూసినటువంటి వాళ్ళకి ఇప్పుడు అసలు నిజం అర్థమవుతుంది. ఎక్కడి నుంచి పుట్టించింది చివరికి వాళ్ళకే ఎదురుతంతుంది అన్నటువంటిది. పారిశ్రామిక హబ్బు, బిజియెస్ట్ పోర్ట్ ఉన్నటువంటి అతిపెద్ద నగరంలో హై సెక్యూరిటీ సైనిక స్థావరాన్ని టార్గెట్ చేయడం ద్వారా ఒక దారుణమైనటువంటి అటాక్ చేయగలం. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ పెద్ద ఫెయిల్యూర్ అన్నటువంటి దాన్ని నిరూపించి చూపించారు. క్రమంగా పాకిస్తాన్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళ చేతులలో బెత్తరపోతోంది.